తప్పైపోయింది జామ్. మరిప్పుడు ఎలా బాబు? ఏం చెయ్యాలి? సారీ నాన్న, నీ ఊపిరి ఆగిపోవాలని గాలి తీసేశాను. ఏం చేయను? ఉంటే ఎప్పటికైనా నాకు డేంజరే. మరి ఏమనుకోకో ప్లీజ్ నాన్న. జామ్, అంబులెన్స్కి ఫోన్ చేయి. లైన్ బిజీ వస్తుంది బాబు. జామ్, ముందుకెళ్తే ఏదైనా వెహికల్ దొరకచ్చు. తీసుకెళ్దాం, పద పద. జామ్, రామా, ప్రేమ్ ఇప్పుడే కాల్ చేశాడు. రామచంద్రని కనిపెట్టారట. ఓ అవునా హర్ష? ఎవరు కిడ్నాప్ చేశారంట? అది తెలియదంట రామా. కాకపోతే రామచంద్ర మణికట్టు దగ్గర కట్ చేశారట. అయ్యో, జైలర్ ప్రెజర్ పెడుతుంటే జైలుకి తీసుకెళ్లారట. అక్కడ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారట. బ్రతకాలనే కోరుకుందాం. ఒక మనిషిని హింసించి సంతోషించే సైకోల మధ్య బ్రతుకుతున్నాం. వాళ్ళంత క్రూరంగా ఆలోచిస్తారు. ఎప్పుడు మారుతారు? ముందాలంటే వాళ్ళు బ్రతకూడదు. అవును హర్ష, అవును. రమాదేవి, నీ కొడుకు మొత్తం పెంట పెంట చేశాడు. చస్తాడనుకున్న వాణ్ణి ఏకంగా జైలుకే తీసుకెళ్లి వదిలిపెట్టాడు. అక్కడ చచ్చే ఛాన్సెస్ ఉన్నాయిగా. ఒకవేళ మన టైం బాగోక బతికితే, మనమే చేశామని రామచంద్రయ్య చెప్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అసలు నీకు నాకు తప్ప రామచంద్రయ్యని ఎక్కడ దాచామో ఎవ్వరికీ తెలీదు. ప్రేమ్ చామంతి కరెక్ట్గా అక్కడికే ఎలా వెళ్లారు? నువ్వెవరికైనా చెప్పావా? నేనెందుకు చెప్తాను? నేనెవరికి చెప్పలేదు. బాగా ఆలోచించు రమాదేవి. ఎవరికో తెలిసింది, లేకపోతే వాళ్ళక్కడికి ఎలా వెళ్తారు? మిస్టేక్ నీ దగ్గర జరుగుండాలి. ఆలోచించు. ఆ రామచంద్రయ్యని ఎవరూ కనిపెట్టలేనంతగా ఎక్కడ దాచారు? ఆ రామచంద్రయ్యని ఈ చుట్టుపక్కలే దాచాను. గుర్తొచ్చింది. రోజా నా దగ్గరకు వచ్చి అడిగింది. పర్టికులర్గా ఆ ప్లేసే అని నేను చెప్పలేదు. ఆ చుట్టుపక్కల మాత్రమే అని చెప్పాను. నాకెందుకో రోజా మీదే అనుమానంగా ఉంది రమాదేవి. అంటే నీ ఉద్దేశం చామంతికి చెప్పింది అనా? మరంతే కదా. నువ్వు చెప్పింది రోజాకే అన్నప్పుడు రోజానేగా చెప్పుండాలి. ఆ క్లూతో వాళ్ళు చుట్టుపక్కలంతా వెతికి కనిపెట్టుండాలి. పాయింటే, కానీ రోజానే కదా. ఆ రామచంద్రయ్య గాడు మనల్ని చంపబోతుంటే వాణ్ణి కొట్టి మనల్ని కాపాడింది. వాడెక్కడున్నాడు? నువ్వేంటే మళ్ళీ అక్క అని పిలుస్తున్నావు? అక్క అని పిలుస్తున్నానంటే నేను అడిగింది నువ్వు చేయాలనే కదా. చేశా కదే. నాన్న ఎక్కడున్నాడో అత్తయ్యతో చెప్పించాను కదా. ఇప్పుడు కూడా నాన్న కోసమే నువ్వు ఇంకొకటి చేయాలి. చదువుకురివి పెట్టమంటుందా ఏంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? అవన్నీ ఆడవాళ్ళు చేయకూడదు కదా చామంతి. అవన్నీ అంటే నేను ఇంకా నీకు చెప్పకుండానే నువ్వే ఊహించుకుంటున్నావు. ఏం లేదు. అదే ఏంటో చెప్పు. నీ బ్లడ్ గ్రూప్ ఓ నెగటివే కదా. దేనికి అడుగుతుంది ఇది? ఉపదేశ్ ఇంకా నాన్న బ్రతికే ఉన్నాడా? నా బ్లడ్ ఆయనకేనా? నీది అదే బ్లడ్ గ్రూప్ అనేది నాకు తెలుసు.
అయితే ఇప్పుడు ఏంటి? నాన్న కనిపించింది చాలా సీరియస్ కండిషన్ లో. ఇప్పుడు జైల్ హాస్పిటల్లోనే ఉన్నారు. అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. నువ్వే వచ్చి బ్లడ్ ఇవ్వాలి. ప్లీజ్ అక్క, ప్లీజ్. ఏంటే ఆటలుగా ఉందా? నేనెలా వచ్చిస్తాను? వస్తే ఇంకేమన్నా ఉందా? అరుణ్ సార్కి అనుమానం వస్తుంది. అత్తయ్య నన్ను చంపేస్తుంది. అరుణ్ సార్ ఇంట్లో లేరు కదా. మీ అత్తయ్య గారికి నువ్వు బ్లడ్ ఇచ్చావని చెప్పావు కదా. రా వెళ్దాం. హే, నేను రాను. రావా? అదే కదా చెప్తున్నాను. ఇంకెక్కడైనా ట్రై చేసుకో. నేను రాను. నా బ్లడ్ ఇవ్వను. ఆగు. ఏంటి ఇలా కొడుతున్నావు? కొట్టడం కాదు, చంపేస్తాను నిన్ను. నీకు రక్తం పంచిన కన్ను తండ్రి చావు బతుకుల మధ్య పోరాడుతుంటే రక్తం ఇవ్వనంటావా? ఇంకెందుకే నువ్వు? ఉండు, ఇప్పుడే నువ్వున్న మన కుటుంబం ఫోటోని మీ సార్కి మీ అత్తయ్య గారికి పంపిస్తానుండు. అప్పుడు వాళ్ళే నిన్ను బయటకు గంటేస్తారు. నీ సోకులు నీ ఎచ్చులు అన్నీ పోతాయి. హే, ఆగవే. అలా చేయకు ప్లీజ్. పంపకు. పంపకూడదు అంటే తొందరగా నువ్వు జైలుకొచ్చి నాన్నకి బ్లడ్ ఇవ్వాలి.